మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా పదే పదే వాగ్దానం చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు, నగరాల్లో 2 సెంట్లు భూమి ఇస్తాం. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని కూడా చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 మాసాల అనంతరం కూడా ఆ వైపుగా ఎక్కడా చర్యలు కనపడడం లేదు. నాకు తెలిసినంత వరకు ఒక్క మంగళగిరి నియోజకవర్గంలో మాత్రమే పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని లోకేష్ గారు చేపట్టారు. దాన్ని మేము అభినందిస్తూ ఉన్నాం. కానీ మిగతా జిల్లాల్లో, మిగతా నియోజకవర్గాల్లో, మిగతా 174 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమం కొనసాగడం లేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడానికి బడ్జెట్లో కూడా సక్రమంగా నిధులు కేటాయించలేకపోయారు. కాబట్టి ఇప్పుడు వెంటనే నిధులు కేటాయించి అన్ని చోట్ల కూడా ఇంటి స్థలాలు సేకరించాలి. స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ అన్ని రకాల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. కాబట్టి ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి రాజమండ్రిలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి. దాదాపు 12 ఎకరాల ఒక చోట, 16 ఎకరాల ఒక చోట, మొత్తం 28 ఎకరాలు కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి మా వారి దృష్టికి వచ్చాయి. మేము ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే, ఇక్కడున్న ఈ ల్యాండ్ అంతా కూడా పేదవాళ్ళకి ఇస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది, పేదలకు కూడా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఎక్కడో 30-40 కిలోమీటర్ల అవతల వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తే పాపం వాళ్ళు రోజు కూడా కష్టం చేసుకుని బతికే వాళ్ళు అంత దూరం పోయి రావాలంటే కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎలాగూ 28 ఎకరాల ల్యాండ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఇక్కడున్న పేదలందరికీ కూడా న్యాయం జరగాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇల్లు ఇచ్చేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. ప్రభుత్వం పైన మా పోరాటం మరింతగా ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంత నాగరికత సంతరించుకున్నటువంటి రాజమహేంద్ర నగరంలో కూడా ఇన్ని వేల మంది నివేశన స్థలం కోసం రావటం అంటే ప్రభుత్వాల యొక్క విధానాలు, పరిపాలన ఏ రకంగా ఉందో కూడా గమనించవలసిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది కమ్యూనిస్టు పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేసి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున పేదలందరికీ ఇవ్వాలని, నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈ రోజున గతంలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మేము ఇక్కడ రాజమహేంద్రలో కింద ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే వాళ్ళందరూ చెప్తా ఉన్నారన్నమాట, మా పేర్లు రాసుకున్నారండి, మా చేతిలో కాగితం మొక్క పెట్టారండి, కానీ ఆ స్థలం ఎక్కడుందో మా చూపించలేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఓపోతా ఉన్నారు. కాబట్టి కాగితాలు అయితే ఇచ్చారు కానీ స్థలాలు చూపించలేదు. ఈ రకమైనటువంటి ప్రభుత్వాలు, పాలక పక్షాలు తీరుతెన్నులు ఈ రకంగా ఉంటే ప్రజలు ఏ రకంగా మరి అనుభవిస్తారు సౌకర్యాలని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాజమహేంద్రంలో ఏదైతే ఇళ్ల స్థలాల కోసం, నివేశన స్థలాల కోసమో పెట్టుకున్నారో, అర్జీలు పెట్టుకున్న వాళ్ళందరినీ కూడాను కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ చేసుకుని ఎవరైతే లబ్ధిదారులు కొన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.